ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం వారికి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, అలాగే మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క మిథున రాశి, మిథున లగ్నం కిందికి వర్తిస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి మీ రాశిధిపతి అయినటువంటి బుధుడు 14వ తేదీ వరకు మేషంలో ఉన్నారు. తదుపరి ఈయన వృషభ రాశి సంచారం చేస్తున్నారు. మీకు చక్కగా మీ రాశిధిపతి చతుర్థాధిపతి లాభంలో ఉన్నప్పుడు చాలా చక్కని అనుకూలమైనటువంటి మంచి మార్గాలను మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, ఉద్యోగంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అలాగే ఇలాంటివన్నీ జర్నలిజం ఫీల్డ్, వ్యవసాయదారులు, వీళ్ళంతకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం కోఆపరేట్ చేసే అవకాశం కనిపించింది. అలాగే చిన్న చిన్న సంస్థలలో వర్క్ చేసేవాళ్ళు ఏదైనా సొంతంగా చేసుకోవాలి, మన జీవితాన్ని ఇంకొంచెం ముందుకు నెట్టుకోవాలి, మంచిగా చూసుకోవాలనుకునే వారికి కూడాను 14 వరకు చాలా ఎక్స్పెషల్లీ ఉంటారు. 14 ఆ ఒక్కరోజు మీరు ఓర్చుకున్నారంటే మిగతాదంతా బాగానే ఉంది ఈ 3 పాయింట్స్లలో. నెక్స్ట్ వ్యయంలోకి వచ్చినప్పుడు మీకు మిథునంలోకి, మీ రాశిలోకే వచ్చినప్పుడు వృషభం దాటి ఈ టైంలో కూడాను చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వృషభంలో ఉన్నన్ని రోజులు మీకు ఎంత లగ్జరీ జీవితాన్ని ఇస్తాడు అని చెప్పుకునే ముందు మనం తీసుకున్నట్లయితే కొంచెం కంఫర్ట్ తక్కువగా ఉంటుంది. కుజ సంకర్షణతో ఉంటుంది. మేషంలో బుధుడు ఉన్నన్ని రోజులు 14న వృషభంలోకి వస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ పక్షం మొత్తం కూడాను గణిత శాస్త్రపరులకి, అలాగే ఈ యొక్క బ్యాంకులలో పనిచేసే వారికి, అలాగే కొంచెం మీకు ఈ యొక్క అస్ట్రాలజీకి సంబంధించినవి, గణాంకాలు, ఇలాంటి వాటిల్లో ఉన్న వారికి, వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నించే వారికి కూడాను మంచి సంబంధాలు రావడం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ 14 వరకు బాగానే ఉంటుంది. 14 మీకు లాభంలో బుధుడు ఉన్నాడు. మీ రాశిధిపతి చతుర్థాధిపతి, తల్లి మాట వింటారు. కాకపోతే కుజునితో 11వ తేదీ సంకర్షణ ఉంటుంది. కుజుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే అక్కడ గ్రహయుద్ధాన్ని చూపిస్తాడు. కాబట్టి దీని నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క కుజునికి సంబంధించి స్తోత్ర పారాయణ, వల్లీసనాథ సుబ్రహ్మణ్య వల్లీసనాథ స్తోత్ర పారాయణం చేయడం కానీ, అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ చిన్నది చేయించుకొని వెండిలో రోజు కుంకుమ కలిపినటువంటి నీళ్ళతో అభిషేకించి, మరలా ప్లెయిన్ వాటర్తో అభిషేకం చేసి, పసుపు బొట్లు అన్నీ పెట్టేసి, ఎర్రని ఫ్లవర్స్ పెట్టేసి చక్కగా మనం పూజ చేసుకున్నామంటే మీకున్నటువంటి కుజ సంకర్షణ, కుజంతో బుధుడు యుద్ధంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ తట్టుకోలేరు. ఇక్కడ బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ లక్షణాలు ఇస్తాడు. కాబట్టి ఎక్కువ మీకు ఈ టెన్షన్ వాతావరణమే ఉంటుంది 11వ తేదీ వరకు. 11 నుంచి కుజుడు మేషంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి జరుగుతుంది చాలా వరకు. అంటే మీ లాభస్థానంలోకి, మిథున రాశికి లాభస్థానంలోకి వస్తాడు. కాబట్టి కుజుడు 6వ ఇంటధిపతి, లాభాధిపతి. శత్రు రుణ రోగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్, మీకు చక్కని ఎడ్యుకేషన్ లభిస్తుంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మీకు పంచమాధిపతి, అలాగే వ్యయాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనే ఉన్నారు. గురువు మీకు సప్తమాధిపతి, దశమాధిపతి, బృహస్పతి కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీరిద్దరు కలయిక వ్యతిరేకంగా ఉండదు, అలానే ఎక్కువ ఎఫెక్టివ్గా జరుగుతుందని చెప్పుకోలేము. ఎందుకంటే ఒకరు దేవగురువు, ఒకరు రాక్షస గురువు.
వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు సమానులు. కాబట్టి వివాహాది కార్యక్రమాలు వెనక్కి పోయినవి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మీ జీవితంలోకి వివాహ యోగం, అలాగే ఎడ్యుకేషన్, జాబ్స్కి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా చక్కగా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్థంలో బుధుడు అనుకున్నప్పుడు ఆ బుధుడు వచ్చేసి మీ రాశిధిపతి చతుర్థాధిపతి మీకు ఈయన 14వ తేదీ వరకు కూడా మేషంలో ఉంటాడని చెప్పుకున్నాం కదా. 14 తర్వాత వృషభంలోకి వస్తాడు. ఆ టైంలో మీకు చక్కని జీవితం ఏర్పడుతుంది. మీకు మీ రాశికి వ్యయంలోకి వచ్చినప్పటికీ కూడాను వృషభంలోకి బుధుడు ఈ యొక్క కుజంతో కలిసినన్ని రోజులు మేషంలో 14వ తేదీ వరకు కలిసినంత వరకు ఉన్నటువంటి టెన్షన్ క్లియర్ అవుతుంది. అలాగే మీకు హైఫై లైఫ్ అనేది చక్కగా శుక్రుడు మీకు ఇస్తాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నెన్నో యాతనలు పడతారు, ఇవన్నీ కూడా కొలికొస్తాయి. మీకంటూ ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ ఉద్యోగం అన్నది సడన్గా మీకు మీ జీవితంలో ఎంతో పోరాటం చేసిన తర్వాత వచ్చినటువంటి విషయం. ఎందుకంటే మీకు యొక్క అష్టమాధిపతి అయినటువంటి అష్టమాధిపతి నవమాధిపతి అంటే 8వ ఇంటి భావకారము చాలా బాధలు పెడతారు శని భగవంతుడు. అందుమూలంగా మీకు ఈ 2 విషయాలు, ఆరోగ్యం విషయము, అలాగే దాయాదులతో వచ్చే ఆస్తి తగాదాల విషయాలు, అలాగే వాయు సంస్థల రూపంలో మనం చేసుకునే బిజినెస్లు, అలాగే రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బిజినెస్లు, గనులలో యొక్క బొగ్గు ఇవన్నీ తీసి ఆయిల్స్ తీసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బిజినెస్ డల్ అయిపోతాయి. అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచం మొత్తం మీద. ఈ ఆయిల్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, శని ప్రభావం వల్లనే ఇవన్నీ ఇట్లా మనకు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. మార్కెట్ అంతా స్తంభించిపోయింది. దీన్ని ఎప్పుడు రిలీజ్ అవుతుందని తీసుకుంటే బుధుడు మీకు కొంచెం రిలాక్సేషన్ మీ రాశిలోకి వచ్చినప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ పక్షంలో కానీ జరగదు. శుక్రుడు ఇప్పుడు మిథునంలో ఉన్నాడు. అలాగే బుధుడు మీకు మిథునంలోకి రావడానికి చాలా టైం పడుతుంది. 29వ తేదీ వస్తాడు. అంటే మీకు 2వ పక్షంలో కూడా మాసాంతం ఎండింగ్లో వస్తాడు. అంతవరకు కొంచెం మీకు ప్రశాంతమైన జీవితాన్ని మీరు కోరుకునేది ఏమంటే దేవగురువు రాజగురువు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి మీ రాశిలో మీకు కావాల్సినవన్నీ చక్కగా జరుగుతాయి. గురువు కొంచెం ఇబ్బంది కలిగించిన, శని ఇబ్బంది కలిగించిన మీ రాశి వారికి శుక్రుడు మీకు ఫేవరబుల్ కాబట్టి వ్యయాధిపతి అయినప్పటికీ కూడా వివాహ కార్యక్రమాలు, ప్రయాణాలు ఇవన్నీ కూడా చక్కగా జరిగే అవకాశాలు ఉన్నాయి. విందు విలాసవంతమైనటువంటి జీవితాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అనేక రకమైనటువంటి థాట్స్ వస్తాయి. వాటన్నిటికీ జవాబు ఒక్కటే. మీరు హెల్తీగా ఉండాలంటే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేసే జాబ్స్ కావచ్చు, హౌస్ కావచ్చు, పొలాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, అనేక రకమైనటువంటి బిజినెస్లు చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, స్థిరాస్తుల విషయంలో గొడవలు జరిగే వారికి, దాయదులతోటి వీరందరికీ కూడా కొంచెం రిలాక్స్ జరగటానికి ఈ గోచారం అన్నదాన్ని మనము చక్కగా దశరథ కూడా శని స్తోత్రాన్ని మెయిన్ వినాలి. ఎందుకంటే మీకు అష్టమాధిపతి అనారోగ్యము, అండర్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే ఈ యొక్క చర్మ వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే చక్కగా మీరు బుధునికి సంబంధించినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామంలో మీకు ప్రతి నక్షత్రానికి ఒక్కో నక్షత్రంలో 4 పాదాలకి ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ యొక్క రాశిలో మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు మీరు ఒకసారి మీ యొక్క జాతకాన్ని పరిశీలింపచేసుకుంటే మీకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని మీకు మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీ అంతా మనకు విష్ణు సహస్రనామం తెలుపుతుంది. అలాగే లలితా సహస్రనామం వచ్చి మనకు యోగా సంబంధమైనటువంటి రిలేషన్ అంతా చెప్తుంది. ఇవన్నీ పాటించుకుంటూ ఇవి రెండింటిని మీరు సలహాలు తీసుకొని క్లాసులు నేర్చుకోవడానికైనా జాతకం మీరు చెప్పించుకోవాలైనా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.